నిజంగా చెప్పాలంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణకు సంబంధించి కావచ్చు రిజర్వేషన్ల కోసం కావచ్చు మొన్నటిదాకా కలిసి ఉన్నట్టుగానే ఉన్న మాల మాదిగలు ఈ రిజర్వేషన్ అనే అంశం కావచ్చు ఎస్సీ వర్గీకరణ అనే అంశం రాగానే మరి రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే దేనికోసం ఎందుకు ఎవరికి వాళ్ళు సపరేట్గా సింహగర్జన అని ఒకరు ఇంకోరు బహిరంగ సభ అని ఇంకొకరు సో ఎందుకు ఈ రకమైనటువంటి సభలు పెడతా ఉన్నారు? నేను స్పెషల్లీ చెప్తా ఉన్నా 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగన్న ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. దానికి సైమల్టేనియస్గా వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ కమిటీ మాలల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. నాలాంటి కులానికి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీ ఛానల్ ద్వారా నేను స్పష్టం చేస్తాను. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా పార్లమెంటుకు సంబంధం లేకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమాల ద్వారా మాదిగ ఓట్ల ద్వారా గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిండు. 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం రాజ్యాంగం వ్యతిరేకంగా జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణకి రాజ్యాంగబద్ధమైనటువంటి శక్తులన్నీ ఏకమై అదే చంద్రచూడ్ గారి తండ్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేసే హక్కు లేదు అని కొట్టేసి 2006లో పోయింది. ఇక అక్కడి నుంచి మందకృష్ణన్న రకరకాల జనరల్ ఉద్యమాలు చేస్తూ రకరకాల ఉద్యమాలు చేస్తూ అట్లా ముందుకు వస్తున్నాడు. కాలక్రమేణా నేను కూడా ఈ సమాజం యొక్క అభ్యున్నతికి పోరాడాల్సిన అవసరం 2007లో నాకు కల్పించింది. 2006లో పోయింది నాకు తెలియదు. ఆ రోజు ఎందుకు పాల్గొలేడు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేరు అని చెప్పి అంటున్నారు. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనే విషయాన్ని వాళ్ళకి స్పష్టం చేయాలి కాబట్టి చెప్తా ఉన్నా. సో నా కళ్ళ ముంగట ఇప్పుడు మళ్ళీ అదే ప్రతిపాదన వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ అనేది భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేయాలని ఎన్నోసార్లు పార్లమెంట్లో ప్రకటించింది. మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఆవు మారుస్తాం బరాబర్ మార్చే హక్కు మాకు ఉందన్నారు. కేసీఆర్ గారు కూడా మారుస్తామన్నారు. అప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి దళితులమైన మేమందరం కూడా కలిసి ఉద్యమాలు చేశాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు తీసుకొస్తామంటే కూడా కలిసి పోరాటం చేశాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని కలిసి ఉద్యమాలు చేసి పటిష్టంగా కాపాడుకున్నాం. వీళ్ళని ఖండిస్తూనే ముందుకు వస్తున్నటువంటి ఈ క్రమంలో ఏ బీజేపీ అయితే రాజ్యాంగాన్ని మారుస్తానన్నదో అదే బీజేపీతో మా మందకృష్ణ మాదిగన్న చేతులు కలపడం ఎంత దుర్మార్గం. రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మనువాదాన్ని తీసుకొస్తామన్నటువంటి బీజేపీతో చేతులు కలిపి కర్ణాటక ఎలక్షన్లో పాల్గొన్నాడు, బీజేపీ ఓట్లు వేయించాడు. తెలంగాణ ఎలక్షన్లో పాల్గొన్నాడు, బీజేపీ ఓట్లు వేయించాడు. ఆంధ్ర ఎలక్షన్లో పాల్గొన్నాడు, బీజేపీకి ఓట్లు వేయించాడు. బీజేపీ ప్రభుత్వం కింద పడిపోకుండా స్పష్టంగా ఉండడం కోసం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎంపీలను పెట్టి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిండ్రు. ఓకే, నిన్ను రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేసుకోమంటున్నాం, పార్లమెంట్లో బిల్లు పెట్టించుకోమంటున్నాం. ఒక 30 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాలోళ్ళు వేరు, ఇప్పుడు నేను వేరు. నేనేమన్నా అంటే ఏం మార్పు వచ్చింది అప్పటి మాలలకు ఇప్పటి మాలలకు వచ్చిన మార్పు ఏంది? 100% కాన్స్టిట్యూషన్ పట్ల మాకు అవగాహన ఉన్నది. వాళ్ళు ఏమన్నారంటే వర్గీకరణ వద్దు, కలిసి ఉండడమే ముద్దు అన్నారు. అవతలుడు వద్దు అంటే వాళ్ళ కాలబేరానికి పోవాల్సిన అవసరమే ఉందని నేను అంటున్నా. వాళ్ళకు స్వేచ్ఛ కావాలనుకుంటారు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే గొడవ పడతారు, తర్వాత ఏకమవుతారు. నేను ఏమంటున్నా, పోనీ వాళ్ళ ఏబిసిడి వర్గీకరణ జరగని, కానీ కాన్స్టిట్యూషనల్గా జరగని. మనమంతా కూడా పొద్దున్న లేస్తే రాజ్యాంగం రక్షణ కోసం మాట్లాడతాం, రాజ్యాంగంలోని హక్కుల కోసం మాట్లాడతాం. కాబట్టి దానిపైన అందరికంటే ఎక్కువగా ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులం దళితులమే. కాబట్టి దళిత నాయకులమే అంబేద్కర్ గారి యొక్క అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని, అంబేద్కర్ గారి ప్రజ్ఞని సమాజానికి పంచుతున్న వ్యక్తులం. కాబట్టి మనం అన్కాన్స్టిట్యూషనల్గా కాకూడదు అనేది 17 సంవత్సరాలుగా పార్లమెంట్లో దొంగ రైతు చట్టాలు తీసుకొని వస్తే నేను అక్కడికి కూడా పోయి ఢిల్లీలో వాళ్ళ కోసం నేను స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తిని. ఎన్ఆర్సీ కోసం ఈ తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా తెలుగులో స్పీచ్లు ఇచ్చిన వ్యక్తిని నేను. రైతుల కోసం ప్రతి ఒక్కరి కోసం మాట్లాడిన. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ఎవరు రాసిండే ఆ పాట? ఎవరికంటే ముందు నేను రాసిన. మా కావా కులపిచ్చుండేది. ఒకసారి ఆ పాట గుర్తుండే. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం,
కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు, పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగమికు జన్మనిచ్చి చేసిన మా తప్పు ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. ప్రియాంక రెడ్డి మా కులపామైన అనుకున్నామా? భారతదేశంలో చంపబడ్డ ఒక భారత మాతనయ్యా అని సమాజానికి ఒక కళాకారుడుగా, ఒక రచయితగా, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే దార్శనికులు చూపించిన బాటలో నడిచినటువంటి ఒక రచయితగా నేను ప్రియాంక రెడ్డి లాంటి ఒక ఆడకూతురుకు మద్దతుగా నిలబడ్డ వ్యక్తిని. యథాదృష్టి తథాదృశ్యం, మీరు ఏ దృష్టికోణంతో చూసినా నాకు పని లేదు. ఖచ్చితంగా మాలల అంతానికి, రాజ్యాంగం అంతానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అవతల పార్టీలలో ఉండి రిజర్వేషన్లలో ఎమ్మెల్యే పదవులు అనుభవించి మినిస్టర్లుగా ఉండి రేపు రాబోయే ఎమ్మెల్యేలుగా నిలబడబోతున్న వాళ్ళకి మాత్రం మాలలు గోరిగడతారు, దాంట్లో ముందు నేనే ఉండి నడిపిస్తా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారన్న, దళితులమంతా కూడా అంబేద్కర్ కోసమే పనిచేస్తున్నాం, అంబేద్కర్ని కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నామన్నారు. కానీ నిండు పార్లమెంట్లో అంబేద్కర్ 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 అనే పేరుని ఎందుకు తలుస్తారు, ఒక భగవంతుని పేరుని తలిచిన పుణ్యం వచ్చిందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అంటే మరి మందకృష్ణ మాదిగ ఎందుకు ఖండించలేడు దాన్ని? ఈ క్వశ్చన్కి ఆన్సరు మందకృష్ణ మాదిగన్న ఇంత తిరుగుతున్న వాళ్ళు అడగాల. ఇప్పుడు మీరు అంతా ఒకటే అన్నారు కదా, దళిత సామాజిక వర్గం అంతా కూడా అంబేద్కర్ అభ్యున్నతి కోసము, అభివృద్ధి కోసము, రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్నామన్నారు కదా, మరి మీరు ఎందుకు అడగలేరు బహిరంగంగానే, ఎక్కడన్నా మీడియానో సోషల్ మీడియానో వేదికగానో? నేను 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వందలాదిగా వేలాదిగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం తెలంగాణ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం పెట్టింది, ప్రపంచంలో ఫస్ట్ విగ్రహం తెలంగాణది. అక్కడ నిరసన తెలియజేద్దామంటే నన్ను ముందస్తు అరెస్టులు చేసిర్రు. నా పేరు నా మాటకి మద్దతుగా వచ్చినటువంటి వందలాది మందిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టాను. రాజ్యాంగం మారుస్తాం అన్న వాళ్ళ పక్షాన నిలబడ్డప్పుడే మందకృష్ణ మాదిగ గారు దళిత జాతికి దూరం అయిపోయారు. నేను ఓపెన్గా చెప్తున్నా, దూరం అయిపోయారు. నీ పంతం నెగ్గించుకోవడం కోసం శత్రువుల చేతులు కలిపినావు, కానీ ఈ కథని పూర్తిగా ముగింపు చేయన్నా. నువ్వు బీజేపీలతో కలిపినావు, అది నీకు రైట్ ఉంది, నువ్వు ఎవరు చెప్పినా లేదు. నేను 30 సంవత్సరాలుగా మాదిగ జాతి కోసం పోరాడుతున్నా, నేను వీళ్ళతో చేతులు కలిపితే నా పని అవుతుంది అంటున్నాడు. ఈ పని ఇప్పటికన్నా కానీ అంటున్నా. నువ్వేం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని దోలుకొని పోయి, ఇప్పుడు ఈడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయినా కదా, ఈయనకి జర బీజేపీలతో క్లాష్ ఉంటుంది, ఇది కుదరదు. కానీ అవతల మీ వాళ్ళదే కదా పార్టీ కదా. పవన్ కళ్యాణ్ గారిని తోలుకొని పోయి, నారా చంద్రబాబు నాయుడిని తోలుకొని పోయి కూర్చొని, అయ్యా పార్లమెంట్లో బిల్లు పెట్టించి చెయ్యి మనం, మేము వద్దంటలే లేదు. మరి వాళ్ళ పాలిత ప్రాంతము ఏదైతే ఉన్నదో, నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి యోగి ఆదిత్యానంద్ గారు ఉత్తరప్రదేశ్లో ఈ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మందకృష్ణ గారిని తోలుకొని ప్రైమ్ మినిస్టర్ గారే పోయి, మరి దమ్ముంటే ఉత్తరప్రదేశ్లో చేయమని చెప్పండి. క్యాస్ట్ క్లాసిఫికేషన్ చెప్పులవాడు కొడుతుంది మాయావతి. ఆడదేమని కదా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు లోలేదు పెడతాను. ఇప్పుడు అంటే కాంగ్రెస్ మీరు మంచిగా సఖ్యతగానే ఉన్నారు. అయితే మేము ఎవరితోనే సఖ్యతగా ఉన్నామండి. రాజ్యాంగం విషయంలో అడ్డం వచ్చి కేసీఆర్ గారిని ఇడిసపెట్టలేము, రేవంత్ రెడ్డి గారిని కూడా ఇడిసపెట్టాం. రేపు మాలలందరూ కలిసి ఓట్లేసి గెలిపించారు రేవంత్ రెడ్డికి. మాదిగలలో ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడి ఓట్లేయమని చెప్పలేడు. రేపు మాలలందరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి సమాధి కట్టేది మాలలే, 100% చెప్తున్నా. మందకృష్ణ గారు దేని కోటేయమన్నారు? బీజేపీ కోటేయమన్నారు. ప్రవీణ్ కుమార్ సార్ ఏమో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడేమో ఏనుగుకి కోటేయమన్నారు, ఎంపీ అప్పుడేమో కారు కోటేయమన్నారు. వంగపల్లి సీనన్న దేని కోటేయమన్నాడు? టీఆర్ఎస్కి కోటేయమన్నాడు. వీళ్ళందరూ మాదిగ సామాజిక, ఈయన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడేమో వాళ్ళ చెప్పుల గుర్తు కోటేయమని చెప్పిండు. మాదిగ సామాజిక వర్గంలో ఎవరున్నారు కాంగ్రెస్ వైపు? లేరు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఒకటి నీ వల్ల సాధ్యమైతే మా 15%ని 20% పెంచు. ఎస్, నిజంగానే తెలంగాణలో మాలల కంటే మాదిగలు ఎక్కున్నారు ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ వద్దంటలేమే. మాకు 10 పంచాయతీ పెట్టి
మొన్న కావాలని చెప్పేసి ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నావు, నువ్వు చేయాల్సిన పని ఏంది? నీ చేతిలో లేదనే సంగతి నీకు కూడా తెలుసు ఒక సీఎంగా. నువ్వు ఈ మాట ఎందుకు అనలేకపోతున్నావు? మందకృష్ణ నా దగ్గర ఏత్తా, నాకంటే ముందు బీజేపీ ప్రభుత్వం ఉన్న జాగాలు వేయమని చెప్పి ఎందుకు అంటలేవు నువ్వు? ఇదంతా కూడా మాకు కొట్లాడబెట్టే పనే కదా వీళ్ళు చేసేది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత లేదు, దయచేసి ప్లీజ్ ఈ మాట నేను ఖండిస్తున్నా. తీర్పు ఇవ్వలేదు, సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది. మీరు అన్నట్టుగానే సలహాలు సూచనలు ఇచ్చింది అన్నట్టుగానే కాదు, వాళ్ళు ఇచ్చింది సలహాలు సూచనలే. సలహాలు సూచనలు ఇచ్చింది. అడ్వైజ్ ఇచ్చినప్పుడు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము సానుకూలంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం వర్గీకరణ కన్నప్పుడు ఎందుకు మీరు ఈ రకమైనటువంటి లడాయి చేయలేదు? ఎందుకు మీరు దాన్ని ఖండించలేదు? అప్పటి నుంచి ఇప్పటిదాకా మౌనంగా ఉంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే మేము వర్గీకరణకు కానీ పోనీ ఊకెళ్ళేందుకు అని అనుకున్నట్టుగా ఆయన చేస్తానన్నప్పుడు మేము రోడ్ల మీదకి రాలేమంటే దాని అర్థమైంది. పోనీ ఏదో ఒక రోజు ఓడిచిపోయేది కదా అని ఊకున్నాం. తర్వాత కృష్ణ నచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. భారతదేశంలో రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారిని, గుజరాత్ అల్లర్లకు కారణమైన నరేంద్ర మోడీ గారిని, మణిపూర్లో క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగింపు చేసిన నరేంద్ర మోడీ గారిని, ఎన్ఆర్సీ పేరు మీద, రోహింగ్యాల పేరు మీద ముస్లింలని, మైనార్టీలని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారిని, మానవతావాది అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా మాలోళ్ళు ఏమీ అనలేరు. మాలోళ్ళు దోపిడీదారులు అన్నారు, అయినా ఏమనలేరు. మాలోళ్ళు దొంగలు అన్నాడు, అయినా ఏమనలేరు. మాలోళ్ళు మనువాదులు అన్నాడు, అయినా మాలోడు ఏమనలే. ఈ మాలోళ్ళు బయటకు ఎప్పుడు వచ్చిర్రు? అంబేద్కర్కు కూడా కులపిచ్చి ఉన్నది, అందుకే అంబేద్కరు మహర్ల సమ్మేళనం పెట్టిండు అని అన్నాడు. ఆ ఒక్క మాట విన్న తర్వాత భార్యా పిల్లల్ని వదిలేసి 17 సంవత్సరాలుగా అంబేద్కర్ ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, 341 ఎస్సీలకు ఇచ్చిండు, 342 ఎస్టీలకు ఇచ్చిండు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చిండు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చిండు. ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని కేవలం బీసీల కోసం, స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే, హిందూ కోడ్ బిల్లుని పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించకపోతే ప్రజాక్షేత్రంలోకి పోరాటం చేస్తారని తనకున్న అత్యున్నతమైనటువంటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక దుర్మార్గమైన ఆలోచనతో మందకృష్ణ మాదిగన్న అంబేద్కర్ కేవలం ఒక కులానికి అంకితం అన్నందుకే నేను బయటకు వచ్చిన